నమస్తే. మొత్తానికి అనుకున్న సాధించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ. రేపు ఎల్బీ స్టేడియంలో అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని రెండోసారి అంటే తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆనందంతో మొత్తం గాంధీ భవన్ మొత్తం కలకలాడుతుంది. ఒకసారి మాట్లాడదాం. కల్వ సుజాత గారు నాతో పాటు. మొత్తానికి అనుకున్న సాధించిన ఎవరు ఎన్ని ఆటంకాలు తెచ్చినా ఎవరు ఎన్ని సవాళ్ళు ఇచ్చినా కొన్ని చాలా మంది బెట్టింగ్లు అంట, అసలు క్రికెట్ బెట్టింగ్ లాగా ఎవరు ఎన్ని స్థానాలకు వెళ్తారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని లక్షల మంది బెట్టింగ్ కట్టారని కూడా అది తప్పు పని అయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహము, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము, వాళ్ళకు ఉన్నటువంటి ధీమాని నేను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని నేను వాళ్ళకి ధన్యవాదాలు. ముందుగా ఓటర్ మహాశైలకి కష్టపడ్డ కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు, అహర్నిశలు పార్టీ కోసం వాళ్ళేదో తల్లిదండ్రి వాళ్ళని పోషించి పెద్దగా చేస్తే ఏ విధంగా అయితే సంతోషపడతారో కాంగ్రెస్ జెండా మోసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆనందము ఈరోజు గెలిపించింది. దీని వెనకాల కారణం ఫస్ట్ ముందు నాయకులైనా వెనకాల నడిపించేదంతా కార్యకర్తలు, కష్టపడేదే కార్యకర్తలు. జెండా మోసిన భుజం కాయలు కాసేటట్టు జెండాను మోసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి బాధల్ని తట్టుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా హార్డ్ కోర్ కాంగ్రెస్ అనే వాళ్ళు మాత్రం కష్టపడి కాంగ్రెస్ కోసం పనిచేశారు. చూడండి, వాళ్ళకందరికీ హ్యాట్సప్ చెప్తూ అభిమానాన్ని మాకు ఈరోజు ఓటు రూపం ద్వారా వేసినటువంటి తెలంగాణ ప్రజలకు కూడా మీరు ఇచ్చినటువంటి ఈ గెలుపుని మేము వృధా చేయకుండా ఈ 5 సంవత్సరాలు మీ సేవ కోసం, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మేము 11 సార్లు ఆంధ్రప్రదేశ్కి మేము ఎన్నుకోబడినాము, అధికారంలో ఉన్నాం. అంటే 11 పర్యాయాలు 55 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. అయినా కానీ ఈ 10 ఏళ్ళు అనేది మాత్రం ఒక పెద్ద వనవాసం, సీతమ్మ వనవాసమో లేకపోతే పాండవ వనవాసం లాగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని సవాలు విసురుతూ ప్రభుత్వంతో కొట్లాడితే వాళ్ళు పెట్టినటువంటి ప్రతి కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అనుభవించారు. అధికారంలోకి రాగానే అయిపోదు కదా, 6 గ్యారెంటీలు అన్నారు, 5 డిక్లరేషన్లు అన్నారు, కత్తి మీద సాగు లాంటిది 5 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆల్రెడీ. ఎట్లా ముందు తీసుకుపోతారు దీన్ని అంటున్నాను. 5 లక్షల కోట్ల గురించి ఏం ప్లానింగ్ చేసిండ్రో అధిష్టానం చెప్తుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాల్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ప్రతి ఒక్కళ్ళు సలహా తీసుకొని ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే దీన్ని ఏ విధంగా సెట్ చేయగలుగుతాం అనేది ప్లానింగ్తోనే చేశారు. మీరు వాళ్ళన్న మాట మీరు మాట్లాడడం కాదు. ప్రజలకి మోసం చేసిన కేసీఆర్ అబద్ధాల మాటలు చెప్పి ఇప్పుడు ఒక రైతు బంధు తీసుకుందాం ఎగ్జాంపుల్కి, బలిసినోడికి డబ్బులు ఇచ్చిండు. ఆ బలిసినోడికి ఇచ్చే కన్నా బలహీనుడికి లేదా చిన్న సన్నకారు రైతుకి ఇచ్చి అదే కూలీ రైతుకి ఇస్తే అది అక్కడ సెట్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి పథకాలలో కేసీఆర్ చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ దోచుకున్న దోపిడిని ఆపితే తెలంగాణలో మేము ఇవ్వబోయే 6 సంక్షేమ పథకాలు, గ్యారంటీ పథకాలు పూర్తి స్థాయిలో నెరవేర్చగలుగుతాము. దాన్ని ఆపితే చాలు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ని 9,000-7,000 కోట్లకు అమ్ముకున్నాడు. అది ఈరోజు 1,000 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టేది. గసండి ఇవన్నీ ఆపితే ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తుండే. ప్రజలు ఇచ్చిన డబ్బే కదా, ఇదేమి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచో కేసీఆర్ ఇంటి నుంచో తెచ్చే డబ్బు కాదు. ప్రతి రూపాయి ప్రజల రూపాయి. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. కాళేశ్వరం మొత్తము మరి అవన్నీ బయట తీస్తాం. లిక్కర్ కేసు ఇవన్నీ వస్తాయా? మీరు కూడా మళ్ళీ కాంప్రమైజ్ ఏమన్నా ఎందుకు కాంప్రమైజ్ కావాలి? అసలు ఆ ఛాలెంజింగ్ తోనే ముందుకెళ్ళాం కదా. చర్యలు ఉంటాయా అంటున్నా. మరి చర్యలు మేం కాదు, అధికారులు తీసుకుంటారు. ఆ దిశగా వాళ్ళు చేసిందంతా బయటకు తీయాల్సింది కూడా చెప్పాల్సింది, అధికారులకు అప్పచెప్పాల్సిన బాధ్యత మాదే. ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడినాం మేము. అధికారులకు చెప్పండి అని, అధికారులు మా మాట వినే పరిస్థితిలో లేకుండే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నాము కాబట్టి వారి మీద పూర్తిగా విచారణ జరిపించి తెలంగాణ ప్రజల దోపిడీ ఏ విధంగా జరిగిందో అది మొత్తం మళ్ళీ వాపస్ తెప్పించాలి అని రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. వారి బాటలోనే నేను చెప్తున్నాను. డెఫినెట్గా అధికారానికి ఆదేశాలు మాత్రం డెఫినెట్గా వెళ్తాయి. వారు చేసిన దోపిడీని నా సొంత ఉద్దేశం ఏంటంటే రూపాయి వసూలు చేసి తెలంగాణ ప్రజల జాతికి అంకితం చేయాలనేది నా ఉద్దేశం. మొదలు పెట్టావు శివ, అక్కడి నుంచే ఎల్లో అన్నట్టు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ప్లాన్ రెడీ చేస్తున్నాడంట. 6 నెలల్లో కూల కొడతారంట మీ ప్రభుత్వాన్ని. సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. 5 ఏళ్ల వరకు ప్రతిపక్షంలో ఉండి గట్టిగా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు మమ్మల్ని కూలగొట్టేది దేవుడు ఎడుగు,
మీ కట్ట దొక్కిన మరుక్షణం ఏ ఎమ్మెల్యేనైనా కట్ట దొక్కితే రాళ్లతో కొట్టుతారు. ఈరోజు మేము కొట్టేది అవసరం లేదు, ప్రజలే కొడతారు. అసంటి పని కేసీఆర్ ఏం చేసినా కూడా కేసీఆర్తో పాటు పోయిన వాళ్ళని కూడా వదలరు ఎవ్వరు కూడా. అట్లాంటివి జరగవు, కాపాడుకోవడం మాకు తెలుసు. వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఎమ్మెల్యేలకి 12 మందిలో 10 మంది ఓడిపోయారు, ఇంకా 2 మిగిలారు. ఆ 2 పరిస్థితి కూడా వేరే రేంజ్లో ఉంటుంది. ఆ ఓడిపోయిన 10 మంది పరిస్థితి ఏమైంది ఈరోజు? ప్రజలు ఏమిచ్చిన వాళ్ళకి తీర్పు? మీరు కలకాలం ఇంకో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండాలి, మరోసారి ఎన్నుకోబడాలి అంటే తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోడు. ఆ తప్పుడు నిర్ణయాలు అసలు ఆ నెగిటివ్ థాటే తీసేయండి. ఆ నెగిటివ్ వద్దు. మా ఆలోచనలు మాకున్నాయి, మా కమిట్మెంట్లు మాకున్నాయి, మేము అభివృద్ధి దిశగా వెళ్తున్నాం. మా దగ్గర నుంచి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కాకి కూడా అక్కడ వాళ్ళదు, అది గుర్తుంచుకోండి. మల్లారెడ్డి లాంటి వాళ్ళు బిజినెస్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, దొంగ అని అందరికీ తెలుసు. అలాంటి దొంగలు మీ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు, అధికార పార్టీలోకి. నీ రెండు మాటలు నేను ఎట్లా తీసుకోవాలో నాకు తెలుస్తలేదు. కేసీఆర్ ఏమో మా ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూల్చేస్తాడు అని అంటివి, ఈ మల్లారెడ్డిది కూడా నువ్వే స్టోరీ చెప్తివి. మరి 6 నెలల్లో ప్రభుత్వం కూల్చేస్తే ఆయన మా దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? ప్రతిపక్షంలో కూర్చుంటాడా? కాబట్టి అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న నాయకుల్ని మీరు అడగండి. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోవడం అలవాటు కదా వీళ్ళకి. అదే అంటున్నా, వాళ్ళని అడగండి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళని అడగండి. నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ మా ప్రభుత్వాన్ని కూల్స్తా అన్నప్పుడు మల్లారెడ్డి ఎట్లాంటో నీకు తెలియదా? మరి ఆడే ఉండి ఇంకో మంత్రి పదవి తెచ్చుకుని ఇంకో దోపిడీ కూడా చేస్తాడు. మరి కాంగ్రెస్ లో రావడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? నువ్వు రెండు మాటలు మాట్లాడితే నా దగ్గర ఆన్సర్ ఉండదు. నేను ఒక్క ఆన్సరే చెప్పేస్తా. మాతో 10 మంది టచ్ లో ఉన్నారంటారు, మా ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తుంది అంటారు. మరి ఇప్పుడున్న 66 ఆల్రెడీ మాకు 66 మంది ఉన్నారు ఆల్రెడీ. నేను ఆల్రెడీ 66 మంది ఉన్నారు. అంటే ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే కూడా వచ్చేసిండు కదా. 66 మంది ఉన్నారు సిపిఐతో కలుపుకొని. 66 మంది ప్లస్ నువ్వు అన్నట్టు 10 మంది వస్తే అక్కడ ఎంతమంది ఉన్నట్లు? ఇంకా ఎంతమందిని కూల్చి తీసుకొని పోతాడు? అంటే మేము చూస్తూ కూర్చోడానికి ఇంకా మేము ఏమన్నా దద్దమ్మలం అనుకుంటున్నావా? కేసీఆర్ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటే ఫైర్. బీఆర్ఎస్ లేకుండా చేస్తారా తెలంగాణలో? అసలు అదెందుకు మేము కోరుకుంటాము? ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాలని మేము కోరుకుంటాం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే అది ఆయన అడగండి. అసలు ఆయన వస్తే ఏమి, రాకుంటే ఏంది? ఆయన ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేసిండు. అసెంబ్లీ ఆయన ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుండు, వాళ్ళ అయ్య జాగీర్ లాగా ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకున్నాడు. 3 రోజులకే కుదిస్తాడు. 30 రోజులు జరగాల్సినటువంటి అసెంబ్లీ ఇప్పుడు ఇక 1 రోజు కూడా వస్తాడనంటే నువ్వు నమ్ము, నేను కూడా నమ్మను. రాకపోతే ఆయన కొడుకున్నాడు గర్విష్టి, ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆయన కూడా రాకుంటే ఆయన అల్లుడు ఉన్నాడు, ఆయన వచ్చి మాట్లాడతాడు. వీళ్ళెవరు రాకుంటే ఇంకెవరన్నా మిగిలిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఎవరన్నా మాట్లాడనియండి, అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి, మీ గళం ఇప్పియండి, మీరు మాకు సూచనలు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి. మేము స్వీకరించడానికి రెడీ ఉన్నాం. మీలాగా సిఎల్పిని విలీనం చేసే స్థితికి మాత్రం మేము తీసుకురాము. కానీ డెఫినెట్గా మీరు ఏ అహంకారం ఇంకా మీకు తగ్గలేదు. ఒక దిక్కు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తామనుకుంటూనే 6 నెలల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటున్నారు. అంటే మీరు 2 నాలుకల మాటలు మీరు మాట్లాడితే ప్రజలు ఈసారి అసెంబ్లీకి కాదు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వెళ్తే తరిమి కొడతారు ఈసారి. కడియం శ్రీ గారు ఏదో అన్నట్టున్నాడు నిన్ననో మొన్ననో, 6 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నాడు అని. వినాశకాలే విపరీత బుద్ధి. లేక ఎమ్మెల్యే అయిండు మళ్ళీ చాలా రోజుల తర్వాత. కేసీఆర్ మెప్పు పొందడానికి ఏమైనా మాట్లాడిండొచ్చు. ఆ మెప్పులు పొంది అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా ఆయనకు మసాజులు చేస్తారు. అవన్నిటితో మాకు పర్లేదు. ఒకడో ఇద్దరో ఎవడో మేము మాట్లాడినరని వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేస్తాము. ప్రజలతోని పూర్తి స్థాయిలో మా ప్రగతి భవన్ గోడలు అడ్డు లేవు. మా నాయకుల్ని, మా ముఖ్యమంత్రిని ఎప్పుడైనా 24/7 సమయాన్ని బట్టి మీరు వచ్చి కలిసి మీ ప్రజల అభిప్రాయాలు, ప్రజల సమస్యల్ని మా వద్ద ఉంచితే మేము ప్రజల సమస్యలు తీరుస్తాం. ఆ దిశగా పనిచేద్దాం. ఇప్పుడైనా మీరు మారండి. అది కేసీఆర్ అట్లా అన్నాడు, అట్లా చెయ్యనియం. మాలాంటి మీడియా ప్రజలు ఎవడన్నా ఒక్కోడు వెళ్తే కాలు చేతులు ఇరుగుతాయి. ఎవడన్నా ఒక్కోడు కడప దాటి కాంగ్రెస్ రాళ్లతో కొడతారు, ప్రజలు రాళ్లతో కొడతారు. మరి ఇదే మాట మళ్ళీ మాకు అడగకండి క్వశ్చన్. మేమే చెప్తున్నాం మేడం, ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్క ఎమ్మెల్యే కూడా కాలు బయటికి పెడితే కాలు చేతులు ఇరగొడతామని మీరు చెప్పండి. అంతే, దానికి మించి మేము మాట్లాడాలి. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మీ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తారేమో. తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తుందో అధికారంలో ఉన్నప్పుడే ఏం బీకలేకపోయినా మేము ప్రతిపక్షంలో ఉండే. మేము అధికారంలో ఉన్నాం, మాకేం చేస్తారు? కేవలం ప్రజల సమస్యల మీద మాట్లాడండి, కొట్లాడండి, మేము రెడీగా ఉన్నాం.
మా దగ్గర వ్యక్తిగతంగా మా మీద ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చిండ్రు, ఇంకా కూడా ముందర కూడా వాళ్ళే తీర్పిస్తారు. ఇప్పుడు ఈ హామీలన్నీ నెరవేరడానికి ఎంత టైం పడుతుంది? గోల్డెన్ ఉన్నాయి. ఒక 1 ఇయర్ పడుతుంది. మేమేం చెప్పినామో 100 రోజుల లోపల ఈ హామీలు నెరవేరితే ఉద్యోగాలు మాత్రం 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు నెరవేర్చబడతాయి. దానికి ఆల్రెడీ మా మేనిఫెస్టోలో పెట్టింది ఉన్నది. 6 పథకాల గ్యారంటీ పథకంలోనే రాసింది ఉన్నది. అవి నెరవేరుస్తూనే ఉంటాము. 11వ తారీఖు నుంచి మన ఇంటికి కరెంటు అమలు అవుతుంది, గ్యాస్ అమలు అవుతుంది, బస్సు ఫ్రీ అమలు అవుతుంది, అన్నీ అవుతుంది. మీరు చెప్పిన టైంకి కాకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆ రోజు అడుగుదాం కదా, ఎందుకు నెగటివ్ థింకింగ్స్ ఎందుకు? అసలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం నేను చెప్తా. కేసీఆర్ మాటలు విన్న తర్వాత పాజిటివ్నెస్ ఎవరికి లేదా? మేము గతంలో చేయలేదా? 2004 నుంచి 14 వరకు మేము అందించిన పరిపాలనలో నీకు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చి మేము పరిపాలన ఇచ్చినామో అది గుర్తుంచుకో. 5 లక్షల కోట్ల అప్పు మా మీద పెట్టినావు, మా మీద, మా ప్రభుత్వం మీద, మా ప్రజల మీద పెట్టినావు. దాన్నే ఈ రోజు మేము సక్రమమైన దారిలో చేయలేదు అనట్లేదు. అప్పులు ఉన్నాయి కాబట్టి ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆయనను ప్రశ్నించండి, నిలదీయండి. ఎందుకురా మాకు అభివృద్ధి చేయకుండా మా ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 1,20,000 అప్పు పెట్టిపోయినావు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద భారం పడ్డది. ప్రజా సంక్షేమం చెయ్యాలి, ప్రభుత్వం అప్పులు కట్టాలి, ప్రభుత్వం వడ్డీలు కట్టాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని రెండోసారి మేము ఎన్నుకున్నందుకు మేము చంపలేసుకుంటాము అని ప్రజలు, మీడియా అందరూ మాట్లాడండి. రైట్. సుజాత గారు, మీరు తాండూరు నుంచి టికెట్ ఆశించారు. కొంత అసంతృప్తి ఉన్న కొంత కాదు, చాలా చాలా ఉండదా? సో ఇప్పుడు బాధ ఉండదా? 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడినాం, 24 గంటలు పార్టీ పనిలోనే ఉన్నాం, 24/7 ఫుల్ టైం పాలిటిక్స్ చేసినాం. మేమేం పార్ట్ టైం పాలిటిక్స్ చేయలేదు. ప్రతిపక్షంలో మేము ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, బాధలు, ఒక్కొక్కరు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు ఆడేమున్నది, ఈగలు కొట్టుకునే పార్టీలో ఏముంటావని ఒక్కొక్కరు అవమానించిన తీరును చూస్తే, ఒక్కొక్కరు వాళ్ళు మేమందరం టీఆర్ఎస్లో ఉన్నాం, నువ్వు ఒక్కదాని కాంగ్రెస్లో ఉన్నావు, ఏమున్నదని ఉన్నావు, మునిగిపోయే నావలో ఉన్నావు, మమ్మల్ని అన్న సూటిపోటి మాటలు మేము అన్ని భరించలేదా? ఆ బాధలన్నీ కడుపులో పెట్టుకొని మింగి దిగమింగి ఏ రోజైనా సరే ఒక వ్యక్తిత్వాన్ని చంపుకొని ఎక్కడ పోవద్దు అనేది మా సిద్ధాంతం. మేము పార్టీ కోసం పార్టీ లైన్లో పనిచేసిన వాళ్ళం, హార్డ్ కోర్ కాంగ్రెస్గా పనిచేసిన వాళ్ళం. కాబట్టి మాకంటూ పక్క ఒక చోట ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి. అక్కడ నాకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం జరిగింది కాబట్టి డెఫినెట్గా దానికి తగ్గ స్థానం కలగాలని నేను కోరుకుంటే వాళ్ళు కూడా ఇస్తారని నమ్మకం నాకు ఉంది. లోక్సభనా ఎమ్మెల్సీనా ఏంటిది? ఊరుకో, నువ్వు ఏమి ఇస్తే అది తీసుకుంటే, ఏది ఇస్తే కూడా అది తీసుకుంటే, ఇంకెంత పెద్దది ఇస్తే కూడా తీసుకుంటా. వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నువ్వు చేయగలుగుతావు అని నాకు ఇచ్చిన పదవిని డెఫినెట్గా తీసుకుంటా. ఇప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా మీరు ఒక్కలే ఉన్నారు. మహిళ కాదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. 3 టర్మ్ల నుంచి మాకు టికెట్ గతిలేదు. కేబినెట్ లో తీసుకోవాలి కదా, తీసుకోమని చెప్పు మన మీడియా చెప్తాం ఖచ్చితంగా. ఎవరన్నా తీసుకుంటా అంటే వద్దంటారు? ఎవరన్నా చెప్పండి. మీకు ఏదో నమ్మకం ఉందిగా, వస్తుంది ఈసారి ఏదో ఒక పదం అయితే వస్తుంది పక్క. ఏదో ఒక ఇప్పుడే అంటే పెద్ద పదవులు అంటే మళ్ళీ ఏదో ఒకటి అంటూ నువ్వే క్వశ్చన్ వేస్తావు, నువ్వే ఆన్సర్ చెప్తావు. రైట్, ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. సో ఇది కల్వ సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు 100 రోజుల్లో అమలు చేస్తామంటారు సుజాత గారు. కొంత ఏదో ఒక న్యాయం జరుగుతుంది నాకు అని భావిస్తున్నది. చూద్దాం. రేపు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కాబోతుంది. సో అనుకున్నదైతే మొత్తానికి సాధించారు. చూద్దాం 6 గ్యారంటీలు అమలు చేస్తారా లేదా అనే అంశాల గురించి ఇంకా పెద్ద ఎత్తున మనం పోయే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలివేలు.